గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ నుండి శంకర్ విలాస్ పిఎస్ఆర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడారు। గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ నుండి శంకర్ విలాస్ పిఎస్ఆర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పాలన వచ్చినా కూడా 7 నెలలు పూర్తయిన వాగ్దానాలు అమలుకు ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆయన అన్నారు। మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చేస్తారని ఆశపడ్డారని, కానీ పథకాలలో అమలులో రాష్ట్ర ప్రభుత్వం తస్సారం వలన పేదలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు। తక్షణమే రేషన్ కార్డులు, ఇల్లు, పెన్షన్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారెంగుల వెంకన్న, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, పిడమర్తి లింగయ్య, రామ్జీ, పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి వాజిద్, వీరబాబు, సునీల్, ఉపేందర్, సంతోషి మాత, గౌరమ్మ, మోహన్, శంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు ఏలినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కంటే మెరుగ్గా పరిపాలించాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని ప్రజలు కలలుగానే ఆ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించారు। అయినా కానీ ఆ సమస్యలు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఇంతవరకు అమలు కాలేదు। వాటన్నింటిని కూడా పూర్తి ప్రక్షాళన చేసి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు, 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు 6 గ్యారెంటీలు ఇచ్చారు। ఈ 6 గ్యారెంటీలు ఇంతవరకు అమలు కాలేదు। 100 రోజుల్లో అమలు చేస్తా అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు। కాబట్టి వెంటనే ఇవన్నిటినీ కూడా అమలు చేయాలనేసి ఈరోజు మాది మాస్ లైన్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది। కాబట్టి మహాలక్ష్మి పథకం ఇంతవరకు అతిగతి లేదు। అట్లాగే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, అది లేదు। వృద్ధులకు పెన్షన్ అన్నారు, ఆ పెన్షన్ పెంచింది లేదు। పాత పెన్షన్లే అతిగతి లేకుండా అది వస్తుందా రావట్లేదా అన్నట్టు ఉంది, కొన్ని చోట్ల రావట్లేదు। కాబట్టి వెంటనే వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా వెంటనే నెరవేర్చాలి। దీంతో పాటు పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు, ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి।